నిరీక్షణ అనేది చూడండి, భవిష్యత్తులో జరిగే దానిపైన ఆశ. ఈ నిరీక్షణ అనేది క్రైస్తవుడికి ఎప్పుడు కూడా మనకి అది చాలా అవసరమైనది. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు అని ఉంటుంది. పౌలు ఏమంటాడు చూడండి, కీర్తనలకు రండి, 78కి రండి, 78:5. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకడి. దేవుడికి స్తోత్రం. చూడండి, నిరీక్షణ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, నీతోటే అంతమైపోయేది కాదు, నాతోటే సమాధి అయిపోయేది కాదు. రాగల తరము వారికి, ఆళ్ళ పిల్లలకి నిరీక్షణ కలుగునట్లుగా మనము క్రీస్తునందు మనం ఏరుపారే ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడి యందు నిరీక్షణ కలిగి ఏం చేయాలి చెప్పనా? దేవుని క్రియలు ప్రచురపరచాలి, దేవుని క్రియలు వివరించాలి. ఎందుకంటే ఒరే బాబు, నీకు తెలియదు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము నిరీక్షించాం, మేము మొర్ర పెట్టాం, మేము మా దేవుడికి మేము మొర్ర పెట్టినప్పుడు మా మొర్ర ఆకాశమంత ఎత్తుకెళ్ళిపోయింది. ఉందో తెలుసా మొర్ర ఎలాగుందో? అప్పుడు మేము నిరీక్షించిన దానికి ప్రకారంగా ఒక ప్రవక్తని సిద్ధపరిచి మమ్మల్ని పంపించి విడిపించాడు. 430 ఏండ్లు ఎంతో ఆ నిరీక్షణకి ఏమైపోయింది? తెరబడిపోయింది లేదా? ఆ శ్రమల కాలం ముగిసిపోయింది వాళ్ళకి, ఆ చెరకాలం ముగిసిపోయింది లేదా? అయితే వారు విశ్వాసం ఉంచలేకపోయారు, రాను నిరీక్షణ కూడా ఉంచలేకపోయారు. అందుకే చూడండి, రాగల తరమ వారికి మీరు వివరించినట్లుగా, అంటే నీవు గనక నిరీక్షణ కలిగి ఉంటే నీవు నీ పిల్లలకి చెప్తావు, ఒరే మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, మనము దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. ఈ మధ్యలో జరిగేటి ఏంటంటే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎన్నో ఉంటాయి. అయితే నేను చెప్తుంది ఏంటి తప్పున, నీవు గనక నిరీక్షణ కలిగి ఉంటే ఈ నిరీక్షణ మనల్నే పరచనివ్వదు. ఎందుకంటే మనం ఎవరి మీద నిరీక్షణ ఉంచుకున్నాం? దేవుని ఎడల. ఆ నిరీక్షణ మనం సిగ్గుపడనీదు. ఆ తదుపరి మనం ఏం చేయాలి చెప్పినా, మనము మన పిల్లలకి చెప్పాలి, మన పిల్లలకి నేర్పాలి. దేవుడు మనకు అనుగ్రహించబోతే గర్భఫలముకు చెప్పాలి. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పినా, ఈడు ఉండడు నిరీక్షణ, ఈడికి ఉండదు. కానీ ఈడాడు పిల్లలకి నేర్పుతాడు చెప్పండి. వాడు వెనకాల వాళ్ళకి ఏం నేర్పుతాడు? నేర్పడు. కానీ ఇది బైబిల్ అంటుంది, నిరీక్షణ నిలుచును అని ఉంటుంది. ఎందుకంటే ఈ నిరీక్షణ నీ బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, దుఃఖములో మనకు ఒక నిరీక్షణ ఉన్నది. నిరీక్షణకు ఆధారమడు వాడు ఒకడున్నాడు. కాబట్టి నేను ఆయన వైపే చూస్తానని మనం ఉండగలగాలి. ఉండటమే కాదు, మనం వెనకున్న వారిని కూడా నడిపించాలి. దేవుడికి స్తోత్రం. మన కుటుంబాలు నడిపించాలి. ఆ తర్వాత వాళ్ళు ఇంకొకరిని, వాళ్ళ తర్వాత వాళ్ళ తరం, అలాగా మనము కలిగిన నిరీక్షణ కనుక మన పిల్లలకి మనం కనుక నేర్పగలిగితే, ప్రకటించగలిగితే, అప్పుడు వారు వాళ్ళ పిల్లలకి రాబో తరమంతట కూడా వాళ్ళు మరిచిపోకుండా చెబుతారండి. అదే కీర్తన గ్రంథానికి రండి, 9వ అధ్యాయం చూడండి, 18. నిరీక్షణ స్వదము ఎన్నటికి నశించదు. చూడండి, నా వైపు చూడండి. దరిద్రులు నిత్యము మరువబడతారంట, బాధపడు వారి నిరీక్షణ స్వదము ఎన్నటికి నశించదు. నేను చెప్తాను చూడండి, మనము బాధపడితే ఆ నిరీక్షణ ఎన్నటికి నశించదు. ఏ బాధలు చాలా ఉంటాయి. మనకు కలిగిన బాధలు, మనం తెచ్చుకున్న బాధలు, ఓకేనా? కానీ ఇక్కడ వాక్యం అంటుంది, బాధపరచబడు వారి, అంటే బాధపడుతున్నవారు, దుఃఖపడుతున్నవారు, ఏడుస్తున్నవాళ్ళు, వేదన పడుతున్నవాళ్ళు, నలిగిపోతున్నవాళ్ళు, నానా విధములుగా వారు కృంగిపోయి కుషించిపోయి ఏం చెయ్యాలో తెలియక సతమతమైపోతున్న వారికి చెబుతున్న మాట ఏంటి చెప్పినా, మీరేమి బాధపడొద్దు, మీ నిరీక్షణ నశించదు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం.
ఎవరైనా సరే ఎవరి మీద ఒక నిరీక్షణ కలిగితే అదైనా ఎండమావులాగా ఎప్పుడు అందకుండా ఉంటాయేమో కానీ మీరు పడుతున్న బాధ ఎన్నటికీ నశించదు. ఏ బాధ? అది కావాలి మనకి. మరి వాక్యమే. ఏ బాధ? పేతురు అంటాడు, ఒకసారి చదివి ఒకసారి వచ్చండి. మొదటి పేతురు 4:16 ఒక మాట ఉంటుంది, చదివిరండి. మొదటి పేతురు 4:16 ఒక మాట ఉంటుంది, చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన యెడల వాడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుడు మహిమపరచాలి. ఏ బాధ? క్రైస్తవుడు అయినందుకు బాధలు ఉన్నాయి ఈ లోకంలో మనకి. క్రైస్తవుడు అయినందుకు హింసలు ఉన్నాయి, క్రైస్తవుడు అయినందుకు అవమానాలు ఉన్నాయి, క్రైస్తవులు అని పిలవబడేందుకు మనకు శిక్షలు ఉన్నాయి. క్రైస్తవులు అనబడుతున్న ఆదిలో నుండి, అంత్యోకలో నుండి, ఆది అపోస్తుల నుండి కూడా వారిని హింసించుకుంటూ వచ్చారు. కారణం చెప్పనా? నువ్వు క్రైస్తవుడు అని ఆ పేరును బట్టి బాధలు. ఎందుకు? నువ్వు క్రైస్తవుడు ఎందుకు అయ్యావు? అసలు బాధలు రావడానికంటే నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు. అసలు క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాడు, నేనే దేవుడు అని చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్తున్నాడు. పరిశుద్ధంగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, నమ్మకంగా బ్రతకండి అని ఆయన అంగీకరించిన తర్వాత మనల్ని అంటాడు, సర్వలోకమును కలిసి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని. ఏ క్రీస్తునైతే అంగీకరించామో, ఏ క్రీస్తునైతే అంగీకరించి క్రైస్తవులం అయ్యామో, క్రైస్తవులమైనడికి భారము కలిగి బజార్లోకి వెళ్ళి సువార్త చెబుతూ ఉంటుంటే బాధ పెడుతున్నారు ఈరోజు చాలామంది. అవునా కదా? అవునా? బాధ పెడుతున్నారు. అప్పుడు అంటాడు, ఆ బాధలో నువ్వు ఎదురు చూస్తున్న నిరీక్షణ అసలు ఎన్నటికి నశించింది చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బాధ అనగానే ఏదో బాధ, ఎవరినో ఒక బాధ పెట్టి మనం బాధపడతాం కాదు. క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధపడితే ఆ బాధ, ఆ నిరీక్షణ ఎన్నటికీ నశించదు, ఎన్నటికీ అది పోదు, అది ఎన్నటికీ అది నీకు ఏమాత్రం కూడా దుఃఖాన్ని కలిగించదు. ఎలాగుంటుంది చెప్పిన? ఒక్క రోజున ఈ నిరీక్షణ నాకు తెరబడిపోతుంది. ఏంటంట? ఒక రోజున నీ నిరీక్షణకు ఒక వ్యక్తి నన్ను ఏ విధంగా అయితే పిలిచి నన్ను నిలబెట్టాడు, ఆయన ఒక రోజు నా దగ్గరకు వస్తాడని నిరీక్షించి నీరసించిపో. మనము ఎలా ఉంటుంది తెలుసా? మనం నీరసం పడిపోయి ఎందుకురా అంత నిరీక్షణ అని అది నశించిపోదు. నువ్వు నిరీక్షించిన నిరీక్షణకే ఒక మేలుకరంగా దేవుడు ముగింపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బాధలు వస్తాయి క్రైస్తవులకి. ఎందుకంటే సత్యవంతుడు నీ సత్యంగా బ్రతకనివ్వదు, ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధంగా బ్రతకనివ్వదు, ఆయన ప్రకటించమన్నాడు ప్రకటించనీయదు. అందుకే ఒక చోట యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చాడు కానీ ఆయన వారు చెప్పరే, ఆయన అంగీకరించలేదు, నమ్మలేదు. ఎందుకంటే గుర్తించలేదు. ఆయనకే అటువంటి పరిస్థితి కలిగినప్పుడు మనమెంత అయినా కానీ మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. అది ఎన్నిటికీ నశించదు. నువ్వు నేను క్రైస్తవులం అయ్యాము కాబట్టి, క్రైస్తవుడుగా పిలవబడుతున్నాము కాబట్టి మనకు బాధలు ఎక్కువవుతాయి, బాధించబడతా ఉంటాం. మనం ఇంకా బాధపడుతూనే ఉన్నాం. కొంతమంది సంపబడుతున్నారు తెలుసా? మనం బాధపడుతున్నాం అంతే, ఎవరైనా ఏదనంటే కుమిలిపోతున్నాం అంతే. కానీ అది కాదు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు కనుక ఆ పేరును బట్టి నీకు ఏదైనా బాధ కలిగితే అస్సలు నువ్వు మహా ఆనందం కలిగి ఉండు, ఎగిరిపో, గొంతులేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ నిరీక్షణ మళ్ళీ ఏం చేస్తుందో రోమపత్రిక రండి. మీకు చెప్పాను కదా ఇందాక 5:5. ఈ నిరీక్షణ అది ఎందుకు సిగ్గుపడుతుంది చూడండి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఈ నిరీక్షణ మన సిగ్గుపరచనీయదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ప్రేమను మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా
దేవుడికి గుణగణ లక్షణాలు కలిగి ఉంటున్నావు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు. నీకు బాధ కలిగిందా, పరిశుద్ధాత్ముడు వచ్చి వాదాడుతూ ఉంటాడు. ఎంత నెమ్మది కలిగిందో తెలుసా? మనము దుఃఖపడుతున్నప్పుడు, మనం ఏమాత్రం కూడా మనుషుల మాటల వల్ల ఆదరణ పొందినప్పుడు, లేదా తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేయనప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చి మన పక్షాన తండ్రి అయిన దేవునికి ఏం చేస్తాడు? అబ్బా తండ్రి అని మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ ఎప్పుడు నిలిచి ఉంటుంది. దేవుడు రాకడొచ్చేంత వరకు, మనం బ్రతికినంత కాలం వరకు కూడా నిరీక్షణ ఉంటుంది, విశ్వాసము నిలుస్తుంది. నువ్వు నిలుస్తావు లేదో చూసుకోవాలి. మనం నిలుస్తామో లేదా విశ్వాసము చూసుకోవాలి. మనం నిలుస్తామో లేదా నిరీక్షణ మనం చూసుకోవాలి. నిరీక్షణ కనుక మనకు లేకపోతే మనం ఏది కూడా మనము పొందుకోలేము. బాధ కలిగిందని చెప్పేసి మనం చాలే ఇంకా నేను నిరీక్షించలేను కానీ అంటే ఎదురు చూడలేను, ఇంకా నా వల్ల అవదు, అలాగ మనం ఉండకూడదు. ఎందుకంటే వాక్యం అంటుంది, ఇది సిగ్గుపడనీదు. ఇది అన్నాడు సిగ్గుపడనీదు. మనుషులు ఎప్పుడు సిగ్గుపడతారు? పాపం చేసినప్పుడు సిగ్గుపడతారు. పాపం చేసినప్పుడు కూడా సిగ్గుపడరు. పాపము చేస్తూ చెప్పరే, పాపము చేస్తూ పాపము చేస్తూ దొరికేసినప్పుడు సిగ్గుపడతారు. అంతేనా? పాపం చేసినప్పుడు సిగ్గు కలగదు. వాడు పాపం చేస్తూ అక్రమ సంబంధం ఉన్నప్పుడు వాడు డైరెక్ట్ కలిపి చూసేందుకు వాడు బల్లే వచ్చామంటాడు, సిగ్గుతో చెప్పరే. ఇప్పుడు ఇలా నేరుగా వచ్చేసేవారు దేవుని దగ్గరికి. ఎవరు? ఆదాము అవ్వ. వారు తర్వాత సిగ్గుపడ్డారు. సిగ్గుపడి ఏం చేశారు? డైరెక్ట్గా వచ్చేసారా? చెప్పండి, వచ్చేసారా? చెట్టు చోట్ల ఉన్నారు. మనుషుడి నైజ్యం అది. వాడు పాపం చేస్తున్నాను చూపు ఎవడికి దొరకడం చేప సిగ్గుపడ్డావు. ఆ విషయాన్ని అడిగినా, నేరుగా చూసినా, మనకు పట్టబడినా సిగ్గు వచ్చేది. ఆ సిగ్గు కాదు. మనము నిరీక్షణ కలిగి ఉంటే ఎవడో వచ్చి నేను ఎవడో వచ్చి ఇంత పని చేసావా అని మన అవమానపరిచే సిగ్గు కాదు. ఏంటో తెలుసా? మనము కలిగిన నిరీక్షణ, మనం రేపొద్దున ప్రభు మధ్య ఆకాశంకి వచ్చినప్పుడు ఎవడో వచ్చి నేను తీసుకెళ్ళదే అని ఆడంటే మనం సిగ్గుపడిపడే పరిస్థితి కాదు. అర్థమైందా? మీ దేవుడు మీకు ఏం చేశాడు అని ఎవడో వచ్చి మన సిగ్గుపరిచే విషయాలు వచ్చేవాడు మనం సిగ్గుపడిపోయే పరిస్థితి కాదు. అలా ఎప్పుడు సిగ్గుపడినవాడు దేవుడు మనం. దేవుడికి స్తోత్రం. ఓ మాట ఉంటుంది, ఏంటో తెలుసా? భక్తుడు అంటాడు, దావీదు అనుకుంటా, నేను బ్రతికిన కాలంలో చూడగా నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోవటం మనం భిక్షమెత్తుకుంటే ఆయనకి సిగ్గు. అంతగా కొత్త నిబంధనలు ఒక మాట ఉంటుంది, మీరు ఆకాశ పక్షిని చూడండి, అవి ఎత్తవు కోయవు, మీరు వాటికంటే. పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తుంటాడు, మీ సొత్తు కాదు నాకు కావాల్సింది, మీరే నాకు కావాలి అని అంటాడు. మీ సొత్తు కాదు, మీరే నాకు విలువైన వాళ్ళు అని అంటాడు. అంటే చూడండి, మన మనుషులు సిగ్గుపరచాలని చూస్తే పాపములో లేదా అపరిశుద్ధతలో చెయ్యరాని కార్యము చేసినప్పుడు మనం సిగ్గుపడాలి. కానీ నిరీక్షణ ఉంచినప్పుడు మనం సిగ్గుపడము. ఎవడో మనం సిగ్గుపరచలేడు. ఎవడు ఇలాగా చేశాడో మీ దేవుడు నమ్ముకొని నీకు వచ్చింది ఇదా, మీ దేవుడు నమ్ముకొని నీకు వచ్చిన బాధ, మీ దేవుడు నమ్ముకొని నీకు ఏం కలిసి వచ్చినని ఎవడైనా ఏదైనా మనం మాట్లాడినప్పుడు నువ్వు ఏమాత్రం సిగ్గుపడవు. అసలు మాటలంటాక సరిపడాడు. అందుకే అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనీయదు. దేవుడు అంటాడు, నిన్ను ఎవ్వరు సిగ్గుపరచరు అని అన్నప్పుడు మనము సిగ్గుమల పనులు చేస్తాం లేదా? సిగ్గు కలిగే పనులు చేస్తాం మనం. ఎలాగా? ఇప్పుడు నేను చెప్పినట్లుగా కాదు, మామూలుగానే చాలామంది వాక్యము ఎరిగిన వారు, లేదా వాక్యాన్ని బోధిస్తున్నవారు, వాక్యాన్ని వింటున్నవారు చాలామంది కూడా ఈ రోజు కూడా సిగ్గులేని పనులు చాలా చేస్తున్నారు తెలుసా? ఆ సిగ్గులేని పనులు అంటే మీకు చెప్పాను కదా, రహస్యంగా చేసేది. ఆడు రోడ్డు మీద చేస్తే ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి? పోనీ మామూలుగా ఇప్పుడు 4 గోళ్ల మధ్య జరగవలసిన లేదా ఉండవలసిన పద్ధతి, ప్రవర్తించవలసిన తీరు బహిరంగంగా జరిగితే ఏమంటారు చెప్పండి? చెప్పరే? సిగ్గులేదు, ఎడక బరి తెగించేశారు అంటే
సిగ్గు లేదంటారు. అంటే ఎక్కడ ఏం జరగాలో అదే జరగాలి. కానీ ఈ రోజున అంత బాగుంటుంది, మనం చాలా పర్ఫెక్ట్గా కానీ ఒక క్రైస్తవుడు సిగ్గుపడే విషయాలు చాలా ఉన్నాయి. దానికి యేసు ప్రభువులు అంటారు, ఒరే మీ బతుకు సరిలేదురా సిగ్గుమనులరా. అంతకే కదరా, మీకోసమే కదరా, మీ సిగ్గులేని జీవితాల కోసమే కదా. అంటే బైబిల్ అలా చెప్తున్నాను, అన్యజనుల నామము ఏమైపోతుంది, దూషించబడుతుంది. ఎలాగా చెప్పనా, ఇద్దరు క్రైస్తవులు రోడ్డు మీద కొట్టుకోవడానికి సిగ్గు లేకుండా ఇప్పుడు దేవుడి నామం ఏమవుతుంది? ఇద్దరు క్రైస్తవులు పైపు దగ్గర దెబ్బడాడుకోవడానికో కొట్టుకోవడానికో సిగ్గు లేకుండా ప్రజలు అంటారు, సిగ్గు లేదు వీళ్ళకి, ఆదివారం ప్రార్థనకి వెళ్తారు గొడవ ఆడుతున్నారా, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నారు కొట్టుకుంటున్నారా, ఆదివారం ప్రార్థనకి వెళ్తాడు బ్రాంతి సభకి వెళ్తున్నారా, ఆదివారం ప్రార్థనకి వెళ్తాడు సినిమాకి వెళ్తున్నాడు రా, ఎవడంటే సిగ్గులేదు వీడికా అని అంటారు. కానీ ప్రభు అంటాడు, నీకు సిగ్గులేని తనం వల్ల అన్యజనుల్లో నా నామము దూషించబడుతుంది. అందుకే మనము నిరీక్షణ కలిగి ఉందాం. ఆ నిరీక్షణ మనుషులు ఒకవేళ మనం సిగ్గుపరిచేశారు, మనుషులు మనల్ని ఏదో అనేశారు అని అనుకుని మనం సిగ్గుపడవలసిన పని ఏమీ లేదు. సిగ్గున్నవాడి చోటే ఉండాలి. సిగ్గు కలిగే పరిస్థితులు ఉండాలి. అంటే కట్టుకునే వస్త్రాల్లో, మాట్లాడే పద్ధతిలో 4 గోడల మంది చేసుకుని 4 గోడలు చేయాలి. నలుగురిలో చేసేది నలుగురిలో చేయాలి. ఏది తప్పితే అది మనకి ఏం చెప్తుంటే సిగ్గుమల పనులు. ఒకవేళ దానివల్ల నీకు నాకు సిగ్గు వస్తే అనవసరం కదా దేవుడికి. కానీ క్రీస్తునందు వాక్యము ప్రకటించేటప్పుడు కనుక ఎవడైనా ఏదైనా అంటాడేమో సిగ్గుపడొద్దు సుమా. బైబిల్ పట్టుకుంటే ఎవరైనా ఏదైనా అంటే అస్సలు సిగ్గుపడద్దు. ఇప్పుడు కొంతమంది బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తే కూడా సిగ్గు. ఏంటంట, బైబిల్ పట్టుకుని మందిరానికి రావటం కూడా సిగ్గు, దేవుడు ప్రకటించడం సిగ్గు, క్రైస్తవులను చెప్పడం సిగ్గు, చేసే ఉద్యోగం కూడా మన క్రైస్తవులను చెప్పడానికి కూడా చాలామంది సిగ్గుపడతారు. కానీ సిగ్గుపడకుండా గనుక నీవు ఉన్నట్లుగా చెప్పుకుంటే వాక్యం అంటది నీకు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం పనిచేసే చోట సిగ్గుపడకుండా నీవు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దేవుడు సిగ్గుపడనెత్తాడా? సిగ్గుపడతానేమో నువ్వు మానేస్తున్నావు, సిగ్గుపడతానేమో నువ్వు చెప్పడం మానేస్తున్నావు, సిగ్గుపడతానేమో బైబిల్ పట్టుకోవడం మానేస్తున్నావు. అర్థమైందా? కానీ మనము గనక నిరీక్షణ కలిగి ఉంటే క్రీస్తునందు ఏమైపోయినా పర్లేదు, ఉద్యోగం పోయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు అని అనుకుని కనుక మనం నిరీక్షణ కలిగి ఉంటే నేను అంటాను, వాక్యం చెప్తుంది అది మనను సిగ్గుపడనీయదు.